మనోహరి అయితే లాన్‌లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటదనమాట. ఇంక బ్లాక్ మ్యాన్ అయితే మనోహరి ఎనకాల నిలబడి షూట్ చేయాలనేసి ఇంకా గురి పెడుతూ ఉంటాడు. మనోహరి అయితే ఇంకా ముందుకు వంగడము, లేకపోతే కింద పడింది తీసుకోవడము అలా చేస్తూ ఉంటే బ్లాక్ మ్యాన్ అయితే ఇంకా సరిగ్గా గురిపెట్టలేక అలాగే గన్ అయితే స్ట్రెయిట్‌గా మనోహరికి పెడతాడనమాట. ఆలోపైతే బాకీ అయితే బయటకొచ్చేసి ఇంకా మనోహరి అసలు బయట కూర్చోవడం దేనికి నువ్వు? లోపలికి రా నువ్వు అనేసి బాగీ చెప్తూ ఉంటే బాగీ మాటలు వినకుండా వినపడినట్టుగా నటిస్తూ అలాగే మనోహరి అయితే కుర్చీలో కూర్చుంటుంది. ఏం పలకకుండా ఇంకా చంబా అయితే బ్లాక్ మ్యాన్ని చూసేస్తుందనమాట. ఇదేంటి ఈ బ్లాక్ మ్యాన్ ఏంటి బాగీని చంపకుండా మనోహరికి గురి పెట్టాడు అనేసి చంబా డౌట్ పడి రణ్వీర్కి అయితే ఫోన్ చేసిద్దనమాట. ఏంటి రణ్వీర్ నువ్వు బాగీని చంపమంటే మనోహరికి గురి పెట్టావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అనేసి చంబా అడిగిద్దనమాట. అయ్యో చంబా నేను ఇంకా అయితే ఇంట్లోనే ఉన్నాను, ఇంకా బయలుదేరనే లేదు అనేసి రణ్వీర్ అంటాడనమాట. అదేంటి నువ్వు అక్కడుంటే అసలు ఇక్కడెవరు బ్లాక్ మ్యాన్ అసలు మనోహరికి గురిపెట్టేది, వీడు ఏమన్నా అసలైన బ్లాక్ మ్యానా ఏంటి అనేసి చంబా వెంటనే ఫోన్ పెట్టేసిద్దనమాట. రే ఎవర్రా నువ్వు మనోహర్ని చంపాలని మనోహరికి గురిపెడుతున్నావు అనేసి చంబా పెద్దగా అరిచేస్తానమాట. అంతే ఇంకా మనోహరి కూడా లేచి నిలబడి ఆ బ్లాక్ మ్యాన్ని చూస్తుంది. బాగీ కూడా బ్లాక్ మ్యాన్ని చూస్తుందనమాట. అదేంటి అసలైతే బాగీని చంపకుండా నాకు గురి పెడుతున్నాడు, వీడెవడు నిజమైన బ్లాక్ మ్యానా ఏంటి అనేసి మనోహరి కంగారు పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా చంబా అయితే అక్కడున్న రాయి తీసుకొని బ్లాక్ మ్యాన్ చేతి మీదకేయగానే బ్లాక్ మ్యాన్ చేతిలో ఉన్న తుపాకీ అయితే కింద పడిద్దనమాట. అమర్ కూడా ఇంటికి వచ్చేస్తాడు అప్పటికి. ఇంకా ఏవండి అసలైన బ్లాక్ మ్యాన్ అండి మనోహర్ని చంపడానికి వచ్చాడు చూడండి అనేసి బాగీ చెప్పగానే అమర్ అయితే అతని వెంట పడుతూ ఉంటే అతనైతే గోడ దూకి తప్పించుకొని అయితే పారిపోతాడనమాట. బాగీ నీకేం కాలేదు కదా మనోహరి, నీకేం కాలేదు కదా అనేసి అమర్ అంటాడనమాట. లేదండి మేము బాగానే ఉన్నాము, మీరు కానీ రాకపోయి ఉంటుంటే ఆ బ్లాక్ మ్యాన్ అయితే మనోహర్ని చంపేసేవాడండి అనేసి బాగీ అనిద్దనమాట. ఇంకా ఏంటి మనోహరి నేను బయట కూర్చోవద్దంటే నువ్వు బయట ఎందుకున్నావు, లోపల ఉండాలి కదా అనేసి అమర్ అంటాడనమాట. సారీ అమర్, వాడు ఇలా ఇంటి దాకా వచ్చేస్తాడని అనుకోలేదు అనేసి మనోహరి అనిద్దనమాట. సరే లోపలికి వెళ్ళండి అందరూ, నేను చెప్పే వరకు బయటకు రావద్దు అనేసి అమర్ చెప్తాడనమాట. ఇంకా అందరూ లోపలికి వెళ్తారనమాట. అమర్ అయితే రాథోడ్కి ఫోన్ చేస్తాడనమాట. రాథోడ్ ఆ బ్లాక్ మ్యాన్ తప్పించుకున్నాడు, నువ్వు సీసీటీవీ ఫుటేజ్ అంతా ఇంకా నా ఫోన్కి అయితే పంపించేసాయి అనేసి అమర్ అయితే చెప్పేస్తాడనమాట. సరే సార్ అని రాథోడ్ అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా మనోహరి అలాగే చంబా అయితే వాళ్ళ రూముల్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయినా కానీ మనోహరి నాకు అనుమానం వచ్చి నేను రణ్వీర్కి ఫోన్ చేశాను కాబట్టి నువ్వు బతికిపోయావు ఇవాళ, లేకపోతే చచ్చేదానివి నువ్వు అనేసి చంబా అనిద్దనమాట. థ్యాంక్స్ చంబా నాకైతే హెల్ప్ చేసినందుకు అనేసి మనోహరి అయితే ఇంకా అంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అయితే బ్లాక్ మ్యాన్ అయితే ఇంకా సపరేట్గా తను దూరంగా వెళ్ళిపోయి ఒక రూమ్లో అయితే తను వేసుకున్న ఇంకా బట్టలు బ్లాక్ డ్రెస్ అంతా విప్పుతూ ఉంటాడనమాట. అప్పుడు తెలుస్తుంది అనమాట ఆ బ్లాక్ మ్యాన్ ఎవరో కాదు బాగీ వాళ్ళ నాన్న రామ్మూర్తి అనేసి. ఇంకా రామ్మూర్తి అయితే ఆరు ఫోటో పట్టుకొని అమ్మ ఆరు అసలు ఆ మనోహరి పాలిట మృత్యువును నేనే, యముణ్ణి నేనే, అసలైతే నేను అజ్ఞాతంలో ఉండి అసలు ఆ మనోహర్ని చంపేస్తానమ్మా, అసలు ఆ మనోహరి నిన్ను వెన్నుపోటు పొడిచి చంపింది కదమ్మా, దాన్ని వదిలిపెట్టనమ్మా, నీ ఆత్మకి శాంతి నేను చేకూరుస్తానమ్మా, నీకు చిన్నప్పటి నుంచి నేనేమి చేయలేకపోయాను, ఈ మనోహర్ని చంపి ఇంకా నేను బహుమతిగా ఇస్తానమ్మా అనేసి ఇంకా మన రామ్మూర్తి అయితే ఆరు ఫోటో పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ వయసులో కూడా మన రామ్మూర్తి అంత ప్రయత్నాలు చేస్తున్నాడంటే గ్రేట్ అనమాట ఆరు కోసం అయితే. ఇంక ఇంట్లో అయితే అమరు బాగి అయితే ఇంకా సీసీటీవీ విజువల్స్ చూస్తూ ఉంటారనమాట. అసలు ఎవరండి ఈ బ్లాక్ మ్యాన్, అసలు మనోహర్ని చంపాలనుకుంటున్నాడు అనేసి బాగి అనేది అనమాట. అదే బాగి తెలియట్లేదు, ఆ రోజు వాడు గన్ను వదిలేశాడు కదా, ఆ గన్నునైతే నేను ల్యాబ్లో ఇచ్చి టెస్ట్ చేయించాను, వాళ్ళైతే దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్స్తో పోల్చి చూశారు, కానీ మ్యాచ్ అవ్వలేదు బాగి అనేసి అమర్ అయితే చెప్తాడనమాట. అయినా కానీ అండి ఈ బ్లాక్ మ్యాన్ని చూస్తూ ఉంటే ఇతని బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే ఎవరో బాగా తెలిసినట్టు అనిపిస్తుందండి, అది కూడా పెద్ద వయసు వాళ్ళలాగా ఉందండి అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ బాగి ఈ మధ్య అయితే
మనోహరికి సంబంధించిన వాళ్ళు ఈ వయసు వాళ్ళు ఎవరైనా ఇంటికొచ్చారా అనేసి అమర్ అంటాడనమాట. లేదండి ఎవరు రాలేదే అనేసి భాగ్య అనిద్ది. బాగా గుర్తు చేసుకొని చెప్పు భాగ్య అనేసి అమర్ అంటాడనమాట. లేదండి ఎవరు రాలేదండి అనేసి భాగ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అయితే మన చంబా అయితే మనోహర్ని అరుస్తూ ఉంటుందన్నమాట. మనోహరి నీ పాలిట మృత్యువు వాడే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, వాడిని నువ్వు పట్టుకోలేవు, నిన్ను చంపేస్తాడు అనేసి చంబా అనిద్దనమాట. నేను పట్టుకోకపోతే ఏమి, అమర్ ఖచ్చితంగా పట్టుకొని చంపుతాడు వాడిని అనేసి మనోహరి అనిద్దనమాట. అసలు వాడు కానీ అమర్కి కానీ దొరికాడు అంటే నీ పని అయిపోయింది, నీ గురించి నిజాలు తెలుస్తాయి అనేసి ఇంకా చంబా అనిద్దనమాట. అదేంటి అమర్ వాడిని పట్టుకుంటే నిజాలు ఎలా తెలుస్తాయి అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే నిన్ను చంపాలనుకుంది ఆ రణ్వీర్ వైఫే అనేసి బాగి ఆల్రెడీ రెచ్చగొట్టింది కదా, అందుకని వాడు కానీ ఇంకా దొరికాడంటే నీ గురించి కూపీలాగుతాడు అమర్, జాగ్రత్తగా ఉండు అనేసి ఇంకా చంబా అనిద్దనమాట. లేదు లేదు చంబా నా గురించి ఎప్పటికీ బయటపడదు అనేసి మనోహరి అనిద్దనమాట. అయినా కానీ అసలు నువ్వు ఎవరికంత తీరని అన్యాయం చేశావు, ఎందుకు ఆ బ్లాక్ మ్యాన్ నిన్ను చంపాలనుకుంటున్నాడు, ఎవరు నీ శత్రువులు అయి ఉంటారు అనేసి చంబా అనిద్దనమాట. చంబా నా శత్రువులు నన్ను టార్గెట్ చేసేంత వరకు రానే రారు అసలు. నేను తీరని అన్యాయం ఎవరికన్నా ఎక్కువగా చేశానంటే అది అరుంధతికి మాత్రమే అనేసి మనోహరి అనిద్దనమాట. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి ఇంకా చంబా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో యమలోకం చూపిస్తారనమాట. మన ఆరు అయితే ఇంకా ఇంద్రజలాగా బాగా రెడీ అయి ఉంటుంది కదా, నారదుల వారు అయితే వస్తారనమాట. నారద మునిందుల వారు అదిగోండి ఇంద్రజ ఇంకా మంచిగా వస్త్రములు ఆభరణములు వేసుకొని ఇంకా తయారైంది అనేసి యమధర్మరాజు అంటాడనమాట. ఆహా, ఇంకా ఈ ఇంద్రజ ఎంత అందంగా ఉన్నది, అసలు తను సామాన్య మానవురాలే కాదు, సామాన్య మానవురాలకి ఇంత వర్చస్సు తేజస్సు ఉండనే ఉండదమ్మా ఇంద్రజ, అసలు నువ్వు ఎందుకు యమలోకంలో ఉన్నావు అనేసి నారదులు వారు అంటారనమాట. అంటే నేను నా అంగుళీకంను పోగొట్టుకొని ఇంకా స్వర్గలోకంలోకి రాలేకపోతున్నాను, అందుకే యమలోకంలోనే ఉన్నాను నారదుల వారు, మీ దగ్గర ఏదన్నా అంగుళీకం ఉంటే ఇవ్వచ్చు కదా, నేను మళ్ళీ ఈ స్వర్గలోకానికి వస్తాను అనేసి ఇంకా ఆరు అనిద్దనమాట. ఇంకా యమధర్మరాజా మీ అంగుళీకములు ఇవ్వండి అనేసి నారదుల వారు అంటూ ఉంటే, లేదు మా దగ్గర ఏ అంగుళీకములు లేవు, మా దగ్గరే ఉన్నాయి అనేసి యమధర్మరాజు అంటాడనమాట. సరే అమ్మ ఇంద్రజ నేనే ఒక అంగుళీకమును ఇస్తాననేసి నారదుల వారైతే ఆ అంగుళీకమును అయితే మన ఆరుకైతే ఇస్తాడనమాట. సరే అమ్మ ఇంద్రజ ఆ అంగుళీకమును పెట్టుకొని నువ్వు ఇంకా స్వర్గలోకంకి వచ్చాయని చెప్పేసి నారదుల వారు వెళ్ళిపోతారనమాట. అమ్మయ్య ఈ అంగుళీకం సహాయంతో నేను భూలోకానికి వెళ్ళొచ్చు అనేసి ఆరు వెళ్తూ ఉంటే, బాలిక నువ్వు ఆ అంగుళీకం మాకు ఇచ్చేయి, నువ్వు భూలోకానికి వెళ్ళరాదు అనేసి యమధర్మరాజు నారదుల వారైతే ఆరు వెనక పడుతూ ఉంటారనమాట. ఆరు అయితే పరిగెత్తుతూ ఉంటుంది ఇంకా భూలోకానికి వెళ్ళాలని. ఇంకా ఆగిపోయి సరే యమధర్మరాజు గారు నేనైతే అంగుళీకం మీకు ఇవ్వను, నా దగ్గరే ఉంటుంది, నేను భూలోకానికి కూడా వెళ్ళనులే అనేసి ఇంకా ఆరు అనిద్దనమాట. సరే విచిత్రగుప్త అరుంధతి బాలికని ఒక కంట కనిపెట్టుము, ఆ అంగుళీకంతో భూలోకానికి వెళ్ళకుండా అని చెప్పేసి యమధర్మరాజు అయితే అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే అమర్ అయితే ఇంకా క్లూస్ టీమ్ని పిలిపించి ఇంకా ఆ బ్లాక్ మ్యాన్ దూకిన దగ్గర ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తూ ఉంటాడనమాట. ఇంకా అక్కడ క్లూస్ టీమ్ అయితే ఆ బ్లాక్ పెన్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకుంటారనమాట. అయినా కానీ మీకు ఏమనిపిస్తుందండి అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. ఈ ఫింగర్ ప్రింట్స్ చూస్తూ ఉంటే ఎవరు 60-65 ఏళ్ల మధ్య వ్యక్తిలాగా ఉన్నాడనేసి క్లూస్ టీమ్ వాళ్ళు చెప్తారనమాట. ఏంటి మనోహరి నువ్వు అంత వయసున్న వాళ్ళకు కూడా అన్యాయం చేసావా, నీ మీద పగబట్టారు అనేసి చంబా అనిద్దనమాట. అయ్యో చంబా నాకు అదే అర్థం కావట్లేదు, వాళ్ళు ఎవరై ఉంటారు అసలు 60 ఏళ్ళు అంటే అనేసి మనోహరి అనిద్దనమాట. అయినా కానీ అంత వయసు ఉండే వాళ్ళు ఎవరు మనోహరిని చంపాలనుకుంటున్నారు అనేసి బాగి కూడా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.